మాకు భూమి లేదు, ఈ వ్యాపారం మేము వేసుకొని బతకాలి, మేము ఫైనాన్స్ తీసుకొని బతున్నాము, మాకు ఇంత లోన్లు గిన్లు ఏం సాయం చేయరా గవర్నమెంట్కి వెళ్ళి నాకోటే అని వస్తారు. ఈ పేదలకి ఏం సాయం చేస్తున్నారు మీరు గవర్నమెంట్? ఇప్పుడు ఆ కేసీఆర్ ఉన్నప్పుడు 4,000 చేసిండు, ఈయన 6,000 చేస్తాను, 6,000 చేయపాయా. ఇప్పుడు మాకు పైసలు లేక ఇల్లు ఆపుకున్నా నేను, మరి పైసలు ఇస్తే ఇది కట్టుకుంటాం కదా, ఒక 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఇంతవరకు 5 లక్షలు ఇచ్చిండ్రు. 5 లక్షలు ఇచ్చిండు, ఇచ్చిన బేస్మెంట్ కడితేనే ఇస్తాడంట, లేకుంటే లేదంట. ప్రభుత్వం ఏంటంటే ఒకటి ఓటు అయ్యి మాకు ఏందంట మాకు మమ్మల్ని గెలిపి అని ఒకటే ఉంది, కానీ ఎవరి పరిస్థితి ఎట్లుంది, ఎవరైనా సరే ఎవరి పరిస్థితి ఎట్లుంది ఏముంది, గవర్నమెంట్ ఒకరు వచ్చి ఏందని అడుగుతున్నారా? ఈ గ్రూపుల లోన్ ఒకటి చేసిండ్రు, గ్రూపుల లోన్ కూడా లేకుంటే కూడా ఇస్తలేరు, గ్రూపులో కూడా లేకుంటే ఇస్తలేరు. ఇప్పుడు వికలాంగుల గ్రూపులు అవి సంఘం గ్రూపులు అవన్నీ చేస్తున్నారు కదా, అవన్నీ దానికి కూడా ఏమన్నా ప్రభుత్వం చేయాలి. మీరు పైకి వెళ్ళి వస్తారు, ఏం తీసుకొని పోతారు అంతే. మాకు కూరగాయలు కానీ ఆ పండ్ల వ్యాపారం కానీ మేము ఏమి లేకుండా పిల్లల సన్నపిల్లల రోడ్డు మీద వేసుకొని బతున్నాం. నేను ఈ రోడ్డు మీద చేయబట్టి దగ్గర 25 ఏళ్ళకి వస్తుంది. ఏం సాయం చేస్తున్నారు గవర్నమెంట్? ఒక పింఛన్ వస్తుంది, మాకు కూడా పింఛన్ కాదంటలేము, కానీ ఇప్పుడు ఏమి సాయం చేస్తాను చెప్పు? ఈ ఫైనాన్స్ తీసుకోకుండా లోన్లు పెట్టాలి, లేకపోతే ఏమైనా బ్యాంకు పెట్టాలి, మా గురించి ఏదైనా చేయొచ్చు కదా.